జై కొండదేవత శంభో శంకర వనదేవత వనదుర్గదల్లి అంబవారు కొండదేవత పలుకు అంబ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ కోదినామ సంవత్సరం సెప్టెంబర్ ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, మనస్తత్వం అనేది చాలా మంచి హృదయం వెళ్ళదు. ఏదైనా సరే రామ్ బాణంలాగా ఆలోచన చేస్తుంటారు. ఒకటే మాట ఒకటే భార్య అన్నట్టుగా ఒకే విధంగా నడుస్తుంటారు. ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు అదృష్టము, జీవితము, స్థానము, పూజా ప్రకారంగా చూసుకుంటే పూజా విధానాల్లో మంచిగా కనబడుతూనే ఉంది. కాబట్టి మూలా నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్ట యోగం అనేది ఈ నెల 9వ తారీఖు నుంచి కొన్ని పనులు స్టార్ట్ అయ్యే యోగం దగ్గర కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎర్రటి దుస్తులు అంటే డ్రెస్సు ఎర్రటి ధరించొద్దండి. ఎరుపు వేసుకోకుండా మీరు ఏ కలర్ వేసినా కూడా మీకు కలిసి వస్తుంది. ఎరుపు వేసారనుకోండి, కొన్ని కార్యక్రమాలలో మీకు కొంత బ్రేక్ తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అతి వేగంగా కొన్ని శకాకులు కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజితలో 7, అవమానంలో 5. కాబట్టి వీళ్ళు ఎంత సంపాదిస్తుంటారో దానికి ఖర్చులు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి. మరి వీళ్ళు చేయాల్సిన విధానం ప్రకారంగా చూసుకుంటే ఈ నెల 9వ తారీఖు నుంచి చేసే పనుల్లో, ఉద్యోగ లక్షణాలలో చేయాల్సిన కార్యక్రమాలు మీకు కొంత డెవలప్మెంట్ అయ్యే మార్గాలు, అతి వేగంగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎన్నో రోజులు కావలసిన కొన్ని పనులు కూడా బ్రేక్ అయిపోయిన పనులు కూడా ఇప్పుడు మీకు మొదలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వ్యవసాయ విశేషాల్లో, ఉద్యోగ విషయాల్లో, తర్వాత ఎడ్యుకేషన్ విశేషాలలో మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేసినా కూడా ఏదో ఒక ముప్పు వస్తుంది. కాబట్టి ఆ ముప్పు రాకోకుండా మీరు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకుంటేనే మీకు అన్నీ కలిసి వస్తాయి. ఏం పర్వాలేదులే, అంతా ఒకేలే అనుకుంటే మనకి తెలియని ఇబ్బందులు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే తప్పకుండా మీకు విజయవంతం అవుతాయి. లక్ష్మి కలిసి వస్తాయి. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి. విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు పూజించాల్సింది మెయిన్గా శ్రీరాముణ్ణి పూజించాలి. ఆ శ్రీరాముణ్ణి మీరు పూజిస్తే మీ కష్టాలన్నీ వైదొలిగి మనశ్శాంతి అనేది ఉండి విజయవంతం అనేది కనబడుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.